ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారండి? ఓకే అండి. ఈరోజు వచ్చేసి ఉప్మా చేస్తున్నానండి. రవ్వ ఉప్మా. అన్నిటికీ ఇదే కొలత అండి. మాకు ఒకటి వేసుకుంటానండి. దీంట్లో నీళ్ళు ఒకటి వేసుకుంటే దీనికి 2.5 నీళ్ళు వేసుకుంటాను. పచ్చిమిర్చి 4 కట్ చేసి పెట్టుకున్నాను. ఒక ఆనియన్ చాలండి, ఇంత ఎక్కువ అవ్వదు. అంటే దానికి కరెక్ట్ సరిపోయేటట్టు తీసుకున్నాను. కందివేలు కడిగి నానబెట్టుకున్నానండి మంచినీళ్ళలో. బియ్యం కూడా కడిగి నానబెట్టుకున్నాను అనమాట. ఇంకా తర్వాత పెట్టడమే. అన్నీ మనం రెడీగా పెట్టుకుంటే వీడియో తీయడానికి చాలా ఈజీ అవుతుందండి. తొందరగా టైం సేవ్ అవుతుంది. ఓకే అండి. ఇంకా తర్వాత పెడతాను. పాన్ పెట్టుకున్నాను. కుక్కర్ కూడా కడిగి పెట్టేస్తానండి. ఇంకా రైస్ పెట్టడం అంతే. స్టీల్ కుక్కర్ అండి. మా కోడల పిల్ల తీసుకొచ్చి ఇచ్చిందండి. నాకు చాలా బాగుందండి స్టీల్ కుక్కరు. సూపర్గా ఉందండి. కడగడానికి అంత ఈజీగా ఉంది. చాలా సూపర్గా ఉందండి. విజిల్ కూడా బాగా వస్తుందండి. మనం స్టీల్ పాత్ర ఎట్లా కడుక్కుంటాం అంత ఈజీగా ఉందండి. సూపర్గా ఉందండి. నూనె వేసుకున్నానండి. నూనె ఎక్కువ ఉంటే బాగుంటుందండి ఉప్మాకు. లేకుంటే బంకలాగా అట్లా ఉంటుంది. తినేకి ఇష్టం ఉండదండి. ఎప్పుడో ఒకసారి చేస్తాం కదండి. బాగా టేస్టీగా చేసుకుంటే బాగుంటుందండి. నూనె వేడైందండి. కొద్దిగా ఆవాలు, కొద్దిగా ఉద్దిపప్పు వేసుకుంటున్నాను. శనగపాలు వేస్తానండి. నాకు ఒక 10 డేస్ నుంచి పళ్ళు నొప్పిగా ఉందండి. అస్సలు తినలేకపోతున్నాను. హాస్పిటల్కి వెళ్ళొచ్చినాము. ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలండి. అన్నీ కట్ చేసి పెట్టుకుంటేనే వేస్తానండి. ఆ వేగినంత వరకు మనం పెట్టినామంటే ఉద్దిపాలు మాడిపోతాయండి. అందుకే కొంచెం వేగిన తక్షణం వేసేసుకోవాలి. తర్వాత వేగిపోయిందండి. నేను రవ్వ వేయించుకోనండి, అట్లా వేస్తాను. ముందంతా వేయించుతాను మేము, ఇప్పుడు అట్లా వేస్తానండి. 2 దించి అది ఒక అరపావుకి ఇది 2 అవుతుంది కదా. దీంతో 1.5 వేస్తానండి నీళ్ళు ఉప్మాకి. చూడండి, మళ్ళీ సగం తీసుకున్నాను, వేస్తాను. బాగుంటుందండి. వేయించుకున్న చేసుకున్నా కూడా భలే బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందంతా అట్లా వేయించుతాను, ఇప్పుడు వేయించడం లేదండి. ఒక 2 మినిట్స్ బాయిల్ అయిపోతుంది. ఉప్పు వేసి రవ్వ నీళ్ళు బాగా మరుగుతున్నాయండి. ఉప్పు వేసేసుకోవాలి. చూడండి, మనం ఇప్పుడు రవ్వ వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి. ఇట్లా సిమ్లో పెట్టుకోవాలండి, ఎందుకంటే రవ్వ గుంటలు అయిపోతుంది. చూడండి, ఇట్లా వేస్తా కలబెట్టుకుంటూ ఉండాలండి. కొద్దిగా ఏం ఉంటలు పెట్టదండి, బాగుంటుంది. నీళ్ళు బాగా వేడి కావాలి. చూడండి, నేను అంత వేసేసాను. సిమ్లో పెడితే బాగా ఉంటలు కట్టకుండా బాగా అవుతుందండి. ఫుల్ కలబెడతా ఉండాలి. కరెక్ట్ అవుతుంది. ఇది బాగా స్మూత్గా వస్తుంది. పిల్లలు కూడా తినే బాగుంటుంది, మనకు కూడా బాగుంటుందండి. చాలా రోజులు అయిందండి. చలికి కొంచెం టేస్టీగా వేడివేడిగా తినాలనేసిందండి ఉప్మా. చూడండి, అట్లా ఒక 2 మినిట్స్ మూత పెట్టేస్తే బాగా ఉడుకుతుందండి. తగ్గించేసి సిమ్లో పెట్టి సరిపోతుందండి. రైస్ పెట్టుకున్నానండి, విజిల్ రావాలి. చూడండి, దోశకు నానబేసుకుంటానండి. రేషన్ బియ్యం అండి, మాకు ఇంకా కార్డు లేదండి. మా ఫ్రెండ్ తెచ్చిచ్చిందండి అమ్మాయి. దోశకు నానేసుకుంటానండి. దీంట్లో 4 గ్లాసులు అండి. కరెక్ట్గా దోశ కొలత చూడండి. దీంతో 4 గ్లాస్ వేసుకుంటాను. చూడండి, 1 2 3 4 చూడండి ఫుల్గా. ఇవి బాగా కడిగి నానబెట్టాలండి. ఇప్పుడు నానబెట్టేస్తే ఈవినింగ్ వేసుకోవచ్చు అనమాట. దీంట్లో ఉద్దిపాలు నానబెడతాను. కొద్దిగా మెంతులు వేసుకుంటున్నానండి, స్మూత్ వస్తుంది. ఇంకా కడిగి నానబెడతానండి. కొంచెం మంట ఎక్కించుకుంటానండి. చూడండి,
బాగా స్మూత్గా అయింది చూడండి. అస్సలు పాన్కి అంటుకోవడం లేదండి. నూనె బాగా వేస్తే అంటుకోదండి. ఉప్మాకు మాత్రమే, అన్నిటికి కాదండి. వేడి వేడి ఉప్మా ఈజీగా అవుతుందండి. అర్జెంటుగా ఉన్నప్పుడు కొంచెం ఆ టైంలో చేసుకోవచ్చండి. ఎప్పుడైనా ఒకసారి చూడండి, అయిపోయిందండి. చూడండి ఎంత స్మూత్గా ఉందో చూడండి. బాగుంటుందండి. మీరు కూడా అలా ట్రై చేయండి. అందరికి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేసుకోండి. చూడండి బియ్యం వేసుకున్నాను కదా. చూడండి ఒక అరప నిండా ఫుల్ గుండ్లు అండి నేను యూజ్ చేసేది. బాగా కడిగి 2 నానబెట్టుకోవాలండి. సూపర్గా ఉంటాయండి దోశ టేస్టీగా. ఓకే అండి. కోసండి ఒకటి తీసుకుంటున్నాను. 2 టమాటాలు కట్ చేసి చిన్న కట్ చేసుకోవాలండి. చూడండి ఇట్లా కట్ చేసుకుంటున్నాను. కొంచెం పెద్ద కట్ చేసుకుంటేనే పర్లేదండి. తాలింపుకి అయితే కొంచెం చిన్న కట్ చేసుకోవాలి. ఉడికిపోతుంది బేళ్ళతో. అంతే అండి, అయిపోయింది. కడుక్కొని వేసుకోవడమే. అంతా కట్ చేసి పెట్టుకున్నానండి. బ్యాళ్ళు బాగా నానిపోయినాయి. స్టవ్ అంటించుకుంటాను. దీంట్లో 1 స్పూను పసుపు, 1 స్పూన్ ఉప్పు వేస్తున్నానండి. చెప్పాను కదండి, బాగా ఉడికిపోతుంది, బాగా టేస్ట్ కూడా ఉంటుందండి. 1 స్పూన్ నూనె వేస్తున్నాను. కోసి కడిగి పెట్టుకున్నాను, కట్ చేసి. అంతా టమాటో కూడా 2 టమాటో కట్ చేసి వేసుకున్నానండి. కొంచెం స్క్వేర్గా కట్ చేసుకున్నానండి, పొడుగా కట్ చేసుకోకూడదు. అంతే అండి. ఇంకా కుక్కర్ పెట్టేసి మూత పెట్టాలా. ఒక 4 విజిల్ పెట్టుకుంటానండి, బాగా ఉడికిపోతుంది. తర్వాతకి ఒక ఆనియన్ కట్ చేసుకుంటానండి. స్క్వేరే కట్ చేసుకోవాలండి, ఎందుకంటే కోసు స్క్వేర్ కట్ చేసుకున్నాం కాబట్టి దాంట్లో కలిసిపోతుంది అనమాట. చింతపండు ఇంత నానేసుకున్నానండి. కొంచెంసేపు నానాక ఆ రసం దీని తర్వాతలో వేసుకోవాలా. ఉడికిపోయిందండి బాగా. కొద్దిగా నీళ్ళు ఉంచుకుంటున్నాను. పప్పు ఉడికి తెనుక్కోకూడదండి. ఊరికి అట్లా లైట్గా అట్లా స్మాష్ చేసుకోవాలా. కోసిపప్పు అంటేనే అంతే అండి. అందుకే 4 విజిల్ పెట్టుకుంటానండి. మామూలుగా అయితే 3 చాలు. తర్వాత పెట్టుకోవాలండి. దీంట్లోనే వేసుకుంటున్నాను ఈరోజు. వేడైందండి పాత్ర. నూనె వేసుకుంటున్నాను. తర్వాత నెయ్యి వేసుకున్నాను కదండి, నెయ్యిపోయినాయి. ఆనియన్స్ అన్నీ వేసి కరివేపాకు వేసుకున్నాను. కొంచెం బాగా వేగనిస్తానండి. తర్వాత వేగిపోయిందండి. దీంట్లో పులుసు పిండి పెట్టుకున్నాను, వేసుకున్నానండి. ఒక 2 మినిట్స్ అండి, ఇంకా బాగా అయిపోతుంది. పులుసు వేసుకున్నాం కదా, నీళ్ళు ఉడుకుతున్నాయండి. ఇంకా సాంబార్ కూడా వేసుకోవాలి. వేసి బాగా కలబెట్టాలండి.